ప్రపంచానికి తెలిసిన భాష ఇంగ్లీష్. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరి అభివృద్ధిలో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఎంతో కొంత తప్పక ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగస్తులు, వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు, ముఖ్యంగా అతి కొద్ది కాలంలోనే ఇతర దేశాలకు వెళ్లే వారందరూ కూడా ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడాలి అన్నదే నా కోరిక. ఈరోజు మనపై ఇంగ్లీషు ప్రభావం అనేది ఎంతలా ఉంది అంటే, ఒక ఉద్యోగి ప్రమోషన్ రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలి అంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. గృహిణులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. విద్యార్థులు ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పాలంటే ఇంగ్లీష్ వచ్చిండాలి. ప్రశ్నలు అడగాలంటే కూడా ఇంగ్లీష్ వచ్చిండాలి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ టిప్స్. టెక్నిక్ 1. లిజన్ టు అదర్స్ వైల్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇతరులు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. ఇతరులు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. వారు ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారు, ఒక పదాన్ని ఎలా పలుకుతున్నారు అనేది బాగా గమనించండి. ఇంకా మీరు రేడియోలో ఇంగ్లీష్ వార్తలు వస్తుంటాయి, వాటిని ఎక్కువగా వినండి. వారు ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారో గమనించండి. ఒకవేళ మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూడండి. వారు ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారు అనేది బాగా గమనించండి. ఒకవేళ మీరు మూవీ చూస్తున్నట్లయితే ఇంగ్లీష్ సినిమాలు చూడండి. వారు ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారో బాగా గమనించండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ సహ ఉద్యోగులు కానీ లేదా మీ పై అధికారులు కానీ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వారు ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు, వారు ఒక పదాన్ని ఎలా పలుకుతున్నారు అనేది బాగా వినండి. లేదు ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీ టీచర్సు ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారు, వారు ఒక పదాన్ని ఎలా పలుకుతున్నారు అనేది బాగా గమనించండి. ఇలా వినండి. వినడం వలన మీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 2. ఆస్క్ సమ్వన్ టు కరెక్ట్ యూ వైల్ యూ మేక్ మిస్టేక్స్. మీ తప్పులు సరిచేసుకోవడానికి ఇతరులను అడగండి. మీ తప్పులు సరిచేసుకోవడానికి మీకంటే ఎవరైనా ఇంగ్లీష్లో బాగా మాట్లాడేవారు ఉంటే వారిని అడగండి. చాలామంది ఏం చేస్తుంటారంటే 10 మందిలో అడగడానికి సిగ్గుపడుతుంటారు. సో నా గురించి ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో వారు తమ డౌట్లను అలాగే పెట్టుకుంటారు. అలా ఎప్పుడు ఉండకండి. మీరేం చేయాలి అంటే, మీకంటే ఎవరైనా సరే బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారనేది మీ తప్పులను వారిని అడిగి సరిచేసుకోండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే మీ సహ ఉద్యోగులు కానీ లేదా మీ పై అధికారులైనా సరే మొహమాటం లేకుండా మీ మిస్టేక్స్ను అక్కడ క్లారిఫై చేసుకోండి. లేదు ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీ లెక్చరర్స్ కానీ టీచర్స్ను కానీ అడిగి మీ యొక్క తప్పులు అనేవి సరిచేసుకోండి. మీరు ఒకవేళ గృహిణులు కానీ వ్యాపారస్తులు అయినట్లయితే మీకు అందుబాటులో మీ తగ్గట్లో ఎవరైనా మీకంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడేవారు ఉంటే వారిని అడిగి మీ తప్పులు అనేటివి సరిచేసుకోండి. టెక్నిక్ నెంబర్ 3. స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఆలోచిస్తూ ప్రారంభించండి. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చేసే ప్రతి పనిని కూడా జాగింగ్కి వెళ్ళాలన్నా మార్కెటింగ్కి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా కూడా మనం తెలుగులోనే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక మీరు ఇంగ్లీష్లో ఆలోచించడానికి ప్రయత్నించండి. జాగింగ్కి వెళ్ళడం కావచ్చు, తర్వాత మార్కెట్కి వెళ్ళడం కావచ్చు, స్కూల్కి వెళ్ళడం కావచ్చు, కాలేజీకి వెళ్ళడం కావచ్చు, ఇలా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇంగ్లీష్లోనే ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 4. నెవర్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్. మీ స్థానిక భాషను ఆంగ్లంలోకి అనువదించకండి. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా కాకుండా
తమ మాతృభాషలోకి తెలుగులోకి అనువదిస్తూ తెలుగును మక్కికి మక్కి ట్రాన్స్లేట్ చేస్తుంటారు. ఇలా ఎప్పుడు చేయొద్దు. ఇలా చేయడం వలన మీ భాష అనేది ఇంప్రూవ్ కాదు. ఇంగ్లీష్ని దయచేసి ఇంగ్లీష్ లాగే ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ భాష అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 5, స్పీక్ ఇంగ్లీష్ వెన్ ఎవర్ యూ క్యాన్. ఎప్పుడూ ఇంగ్లీష్లో మాట్లాడగలరు. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు తాము మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్లో తప్పులు వస్తాయేమో అనే భయంతో కొందరు మాట్లాడరు. అలా ఉండకండి. ఎప్పుడు మీరు ఏ పని చేసినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఇలా చేయడం వలన మీకు త్వరగా అనేది భాష అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలామంది విద్యార్థులు ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటారు, నన్ను చూసి నవ్వుతారు, లేకుంటే హేళన చేస్తారు అంటూ ఇంగ్లీష్లో మాట్లాడడానికి జంకుతూ ఉంటారు. అలా ఎప్పుడు ఉండొద్దు. ఏదైనా సరే ఫస్ట్ ఏ పని చేసినా కూడా మనకు తప్పులన్నిటి తప్పక వస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ తర్వాత స్పీడ్ బ్రేకర్స్ కానీ అన్నీ కూడా మనం చాలా ప్రాబ్లంగానే ఉంటుంది. కానీ అదే కాస్త డ్రైవింగ్ అలవాటు అయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవు. ఇప్పటికే మనం మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండేటటువంటి అన్ని స్ట్రక్చర్స్ను కూడా కంప్లీట్ స్ట్రక్చర్స్, ఏ ఒక్క స్ట్రక్చర్ను కూడా మిస్ అవ్వకుండా మీకు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా మీరు చక్కగా నేర్చుకుంటూ రోజు కొన్ని స్ట్రక్చర్స్ తీసుకొని వాటిని మీరు మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ముఖ్యంగా మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అంటే, మీరు కనుక ఒక విలేజ్లో ఉన్నట్లయితే అక్కడ ఒక 2-3 లేదా ఒక 4 ఫ్రెండ్స్ కలిసి డైలీ ప్రతిరోజు ఇంగ్లీష్లోనే ఏ పని చేసినా కూడా రోజు ఒక 2 గంటలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు అలా 4 కలిసి రోజు 2 గంటలు, ప్రతిరోజు 2 గంటలు ఏది మాట్లాడినా ఏది చేసినా ఇంగ్లీష్లోనే మాట్లాడండి. తప్పులు వచ్చినా పర్వాలేదు, మీరు మాత్రం ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ అనేది చేయండి. అప్పుడు తప్పకుండా మీలో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా కనపడుతుంది. అలాగే ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నట్లయితే మీ రూమ్మేట్స్ కలిసి ఒక 2-3 కలిసి ఒకే రూమ్లో ఉంటుంటారు. మీరందరూ కూడా రూమ్లో ఒకే టార్గెట్ పెట్టుకోండి. ఎవరు మాట్లాడినా ఏ పని చేసినా అందరం కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే చెప్పాలి అని ఇలా ఒక కండిషన్ పెట్టుకొని మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అలాగే రెగ్యులర్గా ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఇలా చేయడం వలన కొన్ని రోజులకు మీకు స్టార్టింగ్లో వచ్చే తప్పులన్నీ పోయి కూడా తర్వాత మీరు చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఒకవేళ మీరు ఇంకా ఇంటి దగ్గర అన్నట్లయితే మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ కలిసి ఇలాగే గ్రూప్ డిస్కషన్ లాగా అందరూ కూడా ఏ పని చేసినా ఇంట్లో మనం ప్రతిరోజు చేసే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఇంట్లో, ఆ పనులన్నిటిని కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడండి, ఇంగ్లీష్లోనే చెప్పండి. ఇలా 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 మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండడం వల్ల అతి త్వరలో మీరు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడతారు. టెక్నిక్ నెంబర్ 6, ప్రాక్టీస్ కంప్లీట్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ వర్డ్స్ అలోన్. అంటే ఒంటరి పదాల కంటే పూర్తి పద సంబంధాలు ఉన్నటువంటి వాక్యాలను ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలామంది చేసే తప్పులేంటి అంటే ఎక్కువగా వర్బ్స్ మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. మీరెప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అలా వర్బ్స్ మీద బట్టి కొట్టకండి, బట్టి పట్టేస్తూ ఉంటారు. అలా వర్బ్స్ని బట్టి పట్టడం కంటే పూర్తిగా పద సంబంధాలు ఉన్నటువంటి ఫ్రేజెస్తో కానీ ఇలా సెంటెన్సెస్తో కానీ వాక్యాలు నేర్చుకోవడం అనేది ప్రారంభిస్తే మనకు వొకాబులరీ అనేది కూడా, పదజాలం అనేది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంగ్లీష్ని ఇలా పూర్తి పద సంబంధాలు ఉన్నటువంటి వాక్యాలతోనే నేర్చుకోండి. టెక్నిక్ నెంబర్ 7, ట్రై ఫార్మింగ్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక వాక్యాన్ని వివిధ రకాలుగా చెప్పడానికి ప్రయత్నించండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు ఒక వాక్యాన్ని తీసుకొని అదే వాక్యాన్ని రకరకాల స్ట్రక్చర్స్లో చెప్పడానికి ప్రయత్నించాలి. ఇది తప్పకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకు అంటే
ఇప్పటికి మనం దాదాపుగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండేటటువంటి అన్ని స్ట్రక్చర్స్ను ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ఉపయోగిస్తూ ఒక వాక్యాన్ని తీసుకొని ఆ స్ట్రక్చర్స్లోకి ఈ వాక్యాన్ని ఉపయోగిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అనే వాక్యాన్ని తీసుకొని రకరకాల స్ట్రక్చర్స్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దెన్ అండ్ దేర్ అనే స్ట్రక్చర్ను మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. దానిని ఉపయోగిస్తూ ఇప్పుడు ఐ స్పీక్ ఇంగ్లీష్ అనే దాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ అండ్ దేర్. నేను అక్కడికక్కడే ఇంగ్లీష్ మాట్లాడేశాను. ఏబుల్ టు అనే స్ట్రక్చర్ను ఇదివరకు మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఐ స్పీక్ ఇంగ్లీష్ అనే వాక్యాన్ని ఏబుల్ టును ఉపయోగిస్తూ చెప్తే ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగితిని. ఇట్స్ టైమ్ టు అనే స్ట్రక్చర్ను మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇట్స్ టైమ్ టును ఉపయోగించి చెప్తే ఎలా ఉంటుంది అంటే, ఇట్స్ టైమ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడే సమయం అయ్యింది. వన్స్ ఇన్ బ్లూ మెన్. వన్స్ ఇన్ బ్లూ మెన్ అనే స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని వన్స్ ఇన్ బ్లూ మెన్ ను ఉపయోగిస్తూ ఎలా చెప్పాలి? వన్స్ ఇన్ బ్లూ మెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఎప్పుడో ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడగలను. ఫర్ వాంట్ ఆఫ్ అనే స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఈ స్ట్రక్చర్లో ఉపయోగించి చెప్పినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ వాంట్ ఆఫ్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాష మాట్లాడలేనందువలన. ఆట్ టు హ్యావ్ అనే స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆట్ టు హ్యావ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తూ ఏ విధంగా మాట్లాడాలో చూద్దాం. ఐ ఆట్ టు హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ యెస్టర్డే. నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడి ఉండాల్సింది. ఈ విధంగా ఒక వాక్యాన్ని తీసుకొని అదే వాక్యాన్ని రకరకాల స్ట్రక్చర్స్లో చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అయ్యి అతి తక్కువ సమయంలోనే మీరు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలరు. లెట్ అంటే తెలుగులో అనుమతి కోరడం అని అర్థం. మనం చాలా సందర్భాలలో ఎదుటి వ్యక్తుల నుండి నన్ను రానివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి అంటూ అనుమతి తీసుకుంటుంటాం. ఇలాంటి వాటిని తెలపడానికి లెట్ను ఉపయోగిస్తాము. లెట్ను సూచనలు లేదా సలహాలు ఇవ్వడానికి మరియు చేద్దామా, వెళదామా వంటి వాటికి కూడా లెట్ను వాడతాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలో లెట్ తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది రాదు, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మీ, అజ్, హిమ్, హర్, ఇట్, దెమ్, మన్విక్, నిహాలి. లెట్ స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ వర్బ్ వచ్చేసి బేస్ ఫామ్ లేదా V1 ప్లస్ ఆబ్జెక్టుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లెట్ మన్విక్ స్పీక్. మన్విక్ని మాట్లాడనివ్వండి. లెట్ నిహాలి సిట్. నిహాలిని కూర్చొనివ్వండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్. వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనీయండి. లెట్ us నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్. మనం చేసిన తప్పుల్ని తిరిగి చేయవద్దు. లెట్ స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ వర్బ్ వచ్చేసి బేస్ ఫామ్ లేదా V1 ప్లస్ ఆబ్జెక్టుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లెట్ మన్విక్ స్పీక్. మన్విక్ని మాట్లాడనివ్వండి. లెట్ నిహాలి సిట్. నిహాలిని కూర్చొనివ్వండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్. వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనీయండి. లెట్ us నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్. మనం చేసిన తప్పుల్ని తిరిగి చేయవద్దు. లెట్ us స్టాప్ ఫర్ సమ్ టైమ్.
మనం కొంతసేపు ఆగుదాము. లెట్ హిమ్ రీడ్. అతన్ని చదవనీయండి. లెట్ హిమ్ టేక్ రెస్ట్. అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. లెట్ హిమ్ సింగ్ ఏ సాంగ్. అతనిని పాట పాడనివ్వండి. లెట్ us స్టాప్ ఫర్ సమ్ టైమ్. మనం కొంతసేపు ఆగుదాము. లెట్ హిమ్ రీడ్. అతన్ని చదవనీయండి. లెట్ హిమ్ టేక్ రెస్ట్. అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. లెట్ హిమ్ సింగ్ ఏ సాంగ్. అతనిని పాట పాడనివ్వండి. లెట్ హర్ బోర్డ్ ద బస్. ఆమెను బస్సు ఎక్కనీయండి. లెట్ ఇట్ బి గెట్ గోయింగ్. దాన్ని సాగనివ్వండి. లెట్ దెమ్ కమ్ ఇన్. వాళ్ళను లోపలికి రానియండి. లెట్ దెమ్ వాచ్ ద మూవీ. వాళ్ళను సినిమా చూడనీయండి. లెట్ హర్ బోర్డ్ ద బస్. ఆమెను బస్సు ఎక్కనీయండి. లెట్ ఇట్ బి గెట్ గోయింగ్. దాన్ని సాగనివ్వండి. లెట్ దెమ్ కమ్ ఇన్. వాళ్ళను లోపలికి రానియండి. లెట్ దెమ్ వాచ్ ద మూవీ. వాళ్ళను సినిమా చూడనీయండి. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్. నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. లెట్ మీ గో అవుట్ సైడ్. నన్ను బయటకు వెళ్ళనివ్వండి. లెట్ మీ కమ్ విత్ యూ. నన్ను మీతో రానివ్వండి. లెట్ us సిట్ హియర్. మనం ఇక్కడ కూర్చుందాం. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్. నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. లెట్ మీ గో అవుట్ సైడ్. నన్ను బయటకు వెళ్ళనివ్వండి. లెట్ మీ కమ్ విత్ యూ. నన్ను మీతో రానివ్వండి. లెట్ us సిట్ హియర్. మనం ఇక్కడ కూర్చుందాం.